రంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ బీజేపీ పార్టీలపై హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు ప్రజలు నమ్మి మోసపోయారని, కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసం చేయలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిందని నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారన్నారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ 420 హామీలేనని పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే సంవత్సరానికి 3 లక్షల కోట్లు కావాలని, తెలంగాణ రాష్ట్ర బడ్జెటే అంత లేదని, ఇక హామీలు ఎలా నెరవేరుతాయని ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి చెత్త స్క్రాప్ మొత్తం తరలిపోతోందని, గులాబీ కండువా వేసుకున్న నాయకత్వమే బీఆర్ఎస్లో కేసీఆర్తో ప్రస్తుతం కొనసాగుతోందని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చి 10 ఏళ్లవుతున్నా రైతుల కోసం, ప్రజల కోసం చేసిందేమీ లేదని, కేవలం జై శ్రీరామ్ నినాదంతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను ప్రకటించి పంపించిన గౌరవనీయులు పెద్దలు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి కోరుతూ మీ ముందుకు వచ్చాను. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నేనే కేసీఆర్ అని చెప్పి మీరు పనిచేస్తే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో ఈరోజు తెలంగాణలో కూడా 17 ఎంపీలకు 10 ఎంపీలు మనకు వస్తా ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు ఏదో కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. ఈరోజు వాళ్ళొకరేమో ఈడీ అని చెప్పి తిరుగుతూ ఉన్నారు, స్థానికంగా వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళేమో స్థానికంగా ఉన్న నాయకులందరినీ బెదిరించి పార్టీలో జాయిన్ చేసుకుంటా ఉన్నారు. ఈ రోజు నేను ఒకటే మీకు చెప్తా ఉన్నా, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పిడికేడు మందితోటి కేసీఆర్ వచ్చిండు. అదే విధంగా ఇవాళ ఆ ఇల్లు ఏదైతే కట్టిండో ఆ ఇంట్లో అద్దెకు వచ్చిన వాళ్ళు అద్దె రూపంలోనే వెళ్ళిపోయినారు, ఈ రోజు వెళ్ళిపోతా ఉన్నారు. ఎవరైతే నిజంగా నిజ స్వరూపుడు ఎవరైతే గులాబీ కండువా కప్పుకొని ఆ రోజు నుంచి ఎవరైతే ఉన్నారో అట్లాగే నిలుస్తా ఉన్నారు. కాబట్టి మనం అనుకుంటే ఒక్కరం 1000 మందితో సమానం. మీరందరికీ కూడా తెలుసు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మనం ఎట్లా పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో. మనకు 2 ఎంపీలు ఉండే అప్పుడు ఆ 2 ఎంపీలతోటే తెలంగాణ సాధించుకున్నాం. అందుకే ఈరోజు మనం కూడా ఎంపీలు ఎందుకు కావాలంటే ఈ జాతీయ పార్టీ ఎంపీలు ఎవరైనా గెలిచినా వాళ్ళు పెద్దలు ఏదైతే చెప్తారో అదే మాట మీరు నడుచుకుంటారు. కాబట్టి మన తెలంగాణ భాష గురించి, యాస గురించి, మన హక్కుల గురించి పోరాడే అవకాశం ఉంది. కాబట్టి మనం తెలంగాణ నుంచి ఎంపీలను గెలిపి పంపించాలి. కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ అయి మనం అందరం ముందుకెళ్ళి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను గెలిపించినట్టుంటే పార్లమెంట్లో నా ఒక గొంతుగా వినిపించి జైరాబాద్ ప్రజల సమస్యల మీద పోరాడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ చాలా మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. మరి నిరుద్యోగ వృత్తి చాలా ఉన్నది ఇక్కడ. మరి ఇక్కడ నుంచి అందరూ కూడా వలసలు పోతా ఉన్నారు జైరాబాద్ పార్లమెంట్ నుంచి. అట్లా కాకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేంద్రం నుంచి వచ్చే నిధులకు కొట్లాడి తీసుకొచ్చి జైరాబాద్ పార్లమెంట్ అభివృద్ధి చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. స్థానిక యువకులకు ఇక్కడ నిధులు వచ్చింది, స్థానికులకు ఉద్యోగాలు వచ్చే విధంగా నేను పోరాడతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరు కూడా ఆధారపడద్దు. పార్టీలోంచి పోతున్నారంటే పార్టీలో పోయేటోళ్ళు అందరూ ఇట్లా వలసలుగా పోతున్నారు. అదే పోయినంటే వీళ్ళు ఏ ఇల్లు కొత్త ఇల్లు అయితే అది పోతూనే ఉంటారు. కాబట్టి ఎవరు కూడా భయపడద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి నన్ను మే 13వ తారీఖు ఓటింగ్ ఉంది కాబట్టి కారు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తానని చెప్పి కోరుతా ఉన్నాను. మరి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, హరీష్ అన్న సూచనలతో, పోచారం శ్రీనివాసరెడ్డి సూచనతో నేను నడుచుకుంటా. కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన దానికి నమ్మారు. కేసీఆర్ గారు తప్పు చేసినను బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు సహాయం చేయలేదనో, రైతులకు సహాయం చేయలేదనో ఓడించలేదు. కాంగ్రెస్ పార్టీ వస్తే బీఆర్ఎస్ పార్టీ కంటే, కేసీఆర్ కంటే ఎక్కువ పని చేస్తారని వాళ్ళు భ్రమ కలిగించారు. కాబట్టి కొంత రైతులు కానీ, పేదవాళ్ళు కానీ ఆశపడి కాంగ్రెస్ ఓటేశారు.
112 రోజులు అయిపోయి 113 రోజులు కాలు పెడతా ఉన్నాం. ఏం జరిగింది? ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. ఆయన రేవంత్ రెడ్డి గారు 13 హామీలను 100 రోజుల్లో పట్టి అమలు చేస్తున్నాడు. అదొక ఆయుధం కాదు మనకు. ప్రజల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని ప్రజలకు వివరించడానికి ఈ 13 హామీలు ఏదైతే 100 రోజులు చేస్తారని హామీ ఇచ్చాడో అదొక ఆయుధం చాలు మనకు. ఇంతవరకు ఖజానా నుంచి 13 హామీలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీలు ఉన్నాయో ₹1 కూడా ఖజానా నుంచి ఇంతవరకు ఖర్చు పెట్టలే. మరి ఏమైతుంది? ఉచిత బస్సులు అన్నాడు. ఆర్టీసీ కార్పొరేషన్ భరించుకుంటుంది, అదొక సంస్థ. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ₹1 ఇస్తలేరు. గ్యాస్ సిలిండర్ ₹500 మొన్న ప్రకటించారు. దానికి ఎవరిస్తుంది? సివిల్ సప్లై కార్పొరేషన్ భరించుకుంటుంది. విద్యుత్ 200 యూనిట్ ఉచితమన్నారు, డిస్కో భరించుకుంటుంది. అంటే ప్రభుత్వ ఖజానాకు వచ్చినటువంటి డబ్బు ₹1 కూడా వారు ఇచ్చినటువంటి హామీలకు విడుదల చేయలేదు. 420 హామీలు. ఇవన్నీ నాకు తెలిసినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి వ్యక్తి ద్వారా ఆయన మరి 420 హామీలు ఉన్నాయి, ఇలా 13 హామీలేమో పెద్దవి ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి కదా, ఎంతైతే లెక్క అడిగిన నేను. సార్ మీరు ఇచ్చినటువంటి బుక్ 420 హామీలు లెక్క చూస్తే సార్ ఈ మొత్తం అమలు చేయాలంటే సంవత్సరానికి 3 లక్షల కోట్లు కావాలన్నాడు. సంవత్సరానికి అమలు చేయడానికి 3 లక్షల కోట్లు కావాలి. మన బడ్జెట్ లేదు 3 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఎంత దగా చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ ప్రజలను మోసం చేసింది పక్క. కళ్యాణ లక్ష్మి ఇస్తామంటే తులం బంగారం నమ్మిరు ఆడబిడ్డలు. నెలకు 2500 ఇస్తే నమ్మిరు. ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తే నమ్మిరు. 10,000 రైతు బంధు 15 ఇస్తే నమ్మిండు. డిసెంబర్ 9 తారీఖున రాగానే 2 లక్షల మాఫీకి సంతకం పెడతాడు నమ్మిరు. ఇది మన ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక అందరికంటే పెద్ద స్వార్థపరుడు మన మాజీ ఎంపీ గారు, ఇప్పుడు బీజేపీ అభ్యర్థి భీమ్ పటేల్ గారు. స్వార్థపరుల పేరు రాస్తే బహుశా మా ఫస్ట్ పేరు ఆయన అవుతుంది. ఇక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, నీ చరిత్ర ఏంది, నీ కథ ఏంది? జైరాబాద్ పార్లమెంట్ నుంచి నీకు 2 సార్లు మేము గెలిపించుకున్నాం. 2014 గెలిపించుకున్నాం, 2019 గెలిపించుకున్నాం. 2019లో గెలిచిన 6,000తో ఆయన ఏం లేదు. జై శ్రీరామ్. మేము భక్తులం కాదా? మాకు దేవుడు నమ్మకం లేదా? మేము పూజ చేయమా? రాముడు ఇంటనే పుట్టిండా? రాముడు అందరు వాడు. కులం పట్టం పెట్టుకొని, మత పట్టం పెట్టుకొని దేశం రాజకీయం ఆడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారి యొక్క నాయకత్వంలో చేసింది శూన్యం. ఈడీలు, సీడీలు, అరెస్టులు, దాడులు ఇవన్నీ భయపెట్టించి నాయకులు దొంగ తీసుకుంటా ఉన్నారు. కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలకు ఏదైనా ఓటు అడిగే హక్కు ఉంది అంటే అది కేవలం మన కార్యకర్తలు మాత్రమే హక్కు ఉంది. ఓటు అడగడానికి ఇతరులకు ఎవరికి లేదు. మనం ధైర్యంగా వెళ్దాం.